కాకినాడ జిల్లా తునిలో ఒక టీడీపీ నేత బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. జగన్నాథగిరిలోని గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తూ స్థానికులు కంటపడ్డాడు. దీంతో నారాయణరావును నిలదీశారు స్థానికులు. తోటలోకి బాలికను ఎందుకు తీసుకొచ్చావంటూ నిలదీయడంతో తొలుత తడబడ్డాడు. అంతలోనే తనను ప్రశ్నించిన వారితో వాగ్వాదానికి దిగాడు. తాను కౌన్సిలర్ను అంటూ బెదిరింపులకు దిగాడు. బాలిక ఎవరు అంటూ ఎందుకు తీసుకొచ్చావు అంటూ అక్కడ వారు ప్రశ్నించడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేశాడు. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఒక తోటలోకి తీసుకెళ్లాడు నారాయణరావు అనే వ్యక్తి. ఈ విషయం తెలిసి బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. స్కూల్కు వెళ్లి టీచర్లు నిలదీశారు. తమకు సమాచారం ఇవ్వకుండా పాపను స్కూల్ నుంచి ఎలా పంపిస్తారని మండిపడ్డారు. దీంతో జగన్నాథగిరిలోని గురుకుల బాలికల పాఠశాల వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నువ్వెవరు చెప్తున్నా మీరు ఎవరో నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ పట్టుకోవడం మీరు ఎవరు నేను ఎవరు మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, నల్ని కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారు స్థానిక టీడీపీ నేత నారాయణరావు. అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాల దగ్గర తీసుకెళ్లి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో వెంటనే అక్కడ ఉన్న రైతులు కావచ్చు స్థానికులు అతన్ని ప్రశ్నించారు. అసలు అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకోవచ్చు అంటే ఆయన పొంతం లేదని సమాధానం చెప్పారు. దాంతో వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ తాను తుని మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్ అని వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. అయితే గురుకుల పాఠశాలకు సంబంధించి వాళ్ళందరూ ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళు బయటకు తీసుకుని వెళ్ళాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఖచ్చితంగా వచ్చి పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ తునికి సంబంధించిన ఈ వ్యక్తి నారాయణరావు అనే వ్యక్తి స్కూల్కి వచ్చి రావడం, ఆ అమ్మాయిని వేరే మాటలు చెప్పి ఆమెను బయటకు తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించి కూడా స్కూల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు మైనర్ బాలిక తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా బంధువులు స్కూల్ దగ్గరికి వచ్చి అమ్మాయిని ఎలా పంపిస్తారు ఏంటని టీచర్లతో వాగ్వాదం దిగుతున్నారు. దానికి సంబంధించి వాళ్ళు పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నారాయణకు సంబంధించి టీడీపీలో స్థానిక నేతగా ఉన్నారు. ఆయన కౌన్సిలర్ గా అక్కడ వాళ్ళని బెదిరించి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయికి కూడా మాటలు చెప్పి ఆమెను బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చినది కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. నారాయణరావు ఎక్కడ ఉన్నాడు ఏంటని కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. నళిని రైట్ సాయి సుధీర్, థ్యాంక్ యూ. ఏమండి మీరు ఎస్సీఓలే కరెక్టే. పెట్టుకుంటాను నువ్వు అదే చేపట్టుకున్నాను మీ బుజ్జి అది కాదు మళ్ళీ బుజ్జి చేపట్టుకున్నాను ఏంటి తాతయ్య అవుతాడా అర్థం అవుతుంది. సార్ ఆగండి మీరు సరే బండి చేస్తాను. అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? పాస్ వచ్చాము తోటలోకి ఎవరు రమ్మన్నాడు? తోటలో ఏమన్నా అంటే బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావు ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చేసి చెప్తాను. ఎవడు చెప్పు ఎవడో తెలియదు. నువ్వు బండి ఆపుతావా? నువ్వెవరు చెప్తున్నా నేను చెప్తున్నా నాకు మీరు ఎవరో బుజ్జి నువ్వు నువ్వు బట్టలు ఇప్పి ఇక్కడ పట్టుకోవడం మీరు ఎవరు మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ కౌన్సిలర్